నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. రీసెంట్గా ఒక వార్త అయితే నిజంగా వైరల్ అవుతుందని చెప్పాలి. కొలరాడోకి చెందిన రియానా అనే ఒక మహిళ 8 నిమిషాల పాటు మరణించి తర్వాత బ్రతికి తన అసలు పైకి మరణించిన తర్వాత జరిగిన సంఘటనల గురించి వివరించిన ఒక సంఘటన వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ఒక సంఘటన వైరల్ అవుతోంది. సో కొలరాడోకి చెందిన రియానా అనే ఒక మహిళ 8 నిమిషాల పాటు మరణించి మళ్ళీ తిరిగి బ్రతికిన సంఘటన. ఇలాంటి విషయాలు ఇంతకు ముందు వీడియోలలో మీరు చెప్పారు, అంటే మీ ఫ్యామిలీస్లలో జరిగిన సంఘటనలు కూడా. అయితే ఇక్కడ మరణం తర్వాత ఏం జరుగుతుంది, నిజంగా ఏం జరుగుతుంది, ఆవిడ చూసి వచ్చిన సంఘటనలు అసలు నిజంగా ఏం జరుగుతుందో ఒకసారి మీరు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మా. బ్రతకడం, మరణించి మరలా బ్రతకడం అనేది ఎక్కడో ఇప్పుడు మనం వింటున్నాము. వాళ్ళకి పూర్వజన్మ గుర్తు ఉండడం, మరణించి మళ్ళా బ్రతకడం. మా ఫ్యామిలీలో కూడా మా తాతగారు కూడా అలాగే. మా మదర్ వాళ్ళ ఫాదరు చనిపోయారు అనుకున్నారు. ఇంకేం చనిపోయారు అందరినీ పిలుస్తూ ఉంటే బ్రతికాడు ఆయన. ఏమైంది అంటే అనుకోకుండా, ఇది ఉమా సంహిత అనేటువంటి పుస్తకంలో కూడా దీని గురించి ఉంటుంది. శంకరుడు చెప్తాడు పార్వతీదేవత, ఒక్కొక్కసారి ఫలానా వ్యక్తిని తీసుకురావాల్సిన ఎమ్మబట్టలు ఇంకొకరిని తీసుకొచ్చేస్తారు. అది మళ్ళీ వెంటనే రిప్లేస్ చేస్తుంటారు. సినిమాలో లాగా అలా జరుగుతూ ఉంటుంది. అన్నట్టుగానే మా తాతగారు కూడా అది పక్క వీధిలో ఒక ఆయన చనిపోవటం నన్ను తీసుకెళ్లారు, వెంటనే తీసుకొచ్చేసారు అని చెప్తే చూస్తే నిజంగానే పక్క వీధిలో వ్యక్తి చనిపోయారు. అయితే నేననేది ఏంటంటే, ఇది మనం వాళ్ళ ఆయుష్ మూడి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, మీరు ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే అందులో పరకాయ ప్రవేశము అంటారు. పరకాయ ప్రవేశం చేస్తాడు. అతన్ని ఒక క్వశ్చన్ వేసినప్పుడు, అంటే సాంసారిక సంబంధించిన క్వశ్చన్ వేసినప్పుడు, నేను కొన్ని రోజులు తెలుసుకొని వస్తానని, ఈయన శరీరం ఇక్కడ ఉండగా ఈయన శరీరం నుంచి ఆత్మ చనిపోయిన రాజు శరీరంలోకి ఎంటర్ అయ్యి అక్కడ మళ్ళీ ఆ శరీరంతో ఆయన మొత్తం తెలుసుకుని మరలా ఇక్కడికి వస్తాడు. ఇంత లోపల ఈయన శరీరాన్ని దగ్ధం చేద్దామని కొంతమంది శత్రువులు అనుకున్నప్పుడు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అక్కడే చేస్తాడు ఆదిశంకరాచార్యులు వారు. బయటికి అప్పుడు నరసింహస్వామి రక్షిస్తాడు ఆయన్ని. అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, ప్రపంచం మొత్తము కూడా అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఏమీ తెలియని చీకటిలో ఉన్నటువంటి రోజుల్లోనే సకల శాస్త్రాలు చెప్పినటువంటిది మన సనాతన ధర్మం. మనిషి ఆత్మ ఎలా ఉంటుంది, మనిషి చనిపోగానే వెంటనే మళ్ళీ ఆత్మ ఆ శరీరంలో దూరదాం సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వెంటనే ఇద్దరు భటులు వచ్చి, మనకి అగ్నిపురాణం, మనకి గరుడ పురాణంలో ఉన్న విషయం ఇది. ఇద్దరు భటులు వచ్చి 2 గడియల సమయంలో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తారు. పక్కనే ఉంటారు వాళ్ళు. ఆ నలుగురు సినిమాలో ఆ రాజేంద్ర ప్రసాద్ చూడండి, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి వినబడదు. అలాగే గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఇంత ఆకారంగా ఉంటుంది. బొటన వేలంత ఆకారంలో ఉండి అందరితో మాట్లాడదామని అందరి దగ్గర వింటూ ఉంటుంది. ఎవరెవరు ఎలా బాధపడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు నా గురించి ఎక్కువగా దుఃఖిస్తున్నారు, ఎవరు నా గురించి విలపిస్తున్నారని చూస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరితోనేమీ చేయలేదు. సినిమాల్లో ఏదో మనిషిని ఇలా ఎత్తేసినట్టు కింద పడేసినట్టు చూపిస్తారు, కానీ అంత సీన్ లేదు ఆత్మకి. అది ప్రేతలకు వేరు, ప్రేతల వేరు, ఆత్మ వేరు. అయితే ఈ 11 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా జరిగితే ఇంత శరీరం దాలుస్తుంది. ఆ పిండాలన్నీ చేసినప్పుడు అప్పుడు ఆ శరీరాన్ని భటులు తీసుకొని వెళ్తారు. మనకి వైతరణి నది దాటించడం అంటూ ఉంటారు. వాళ్ళకి 12 రోజులు, ఇక్కడ 12 నెలలు గడుస్తాయి. ప్రతి నెల పెట్టేటువంటి పిండ ప్రధానాలు ఏవైతే ఉంటాయో, ప్రతి నెల చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆహారంగా వెళ్తూ ఉంటుంది. అంటే మన వాళ్ళు ఎంత లోతైనటువంటి విషయాలు, ఎంత గుప్తమైనటువంటి విషయాలు చెప్పారో ఒకసారి ఆలోచించండి. ఇలా కనుక 11 రోజులు మాకు తెలియవండి, కొంతమంది అంటారు మా ఇంట్లో లేదండి ఏదో తగలెట్టి వచ్చేసామంటూ ఉంటారు. లేని పక్షంలో ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతారు. దాన్నే ప్రేతము అంటారు, ప్రేతాత్మ. ఈ ప్రేతముగా మనిషి 2 సార్లు దాలుస్తాడమ్మా. ఒకటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరైనటువంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ప్రేతం అయిపోతాడు. యాక్సిడెంటల్ మరణాలు ఉంటాయి, అంటే ఏదో అది ఎట్లాగా వాళ్ళంతటి వారు ఆత్మహత్య చేసుకునే యాక్సిడెంట్స్, సడన్గా డెత్స్ వేరే. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తి ప్రేతం అవుతాడు. అందుకే యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళకి చేసేటువంటి కర్మలు వేరుంటాయి. దీనికి మనకి ఒక వృత్తాంతం ఉంటుంది.
అందులో ఇద్దరు అన్నదమ్ములు. అందులో ఒక అతను అన్ని అలవాట్లు రకరకాల వీటిల్లో ఉంటాడు. ఇంకొక అతను సకల వేద మంత్రాలన్నీ నేర్చుకొని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే వ్యక్తి. అందులో ఆ రకరకాల అలవాట్లున్న జీవుడు చనిపోయాక అంతట్లో ఈయన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తాడు. వెళ్ళి వచ్చాక అర్థమవుతుంది, ఓహో మా తమ్ముడు ప్రేతమై తిరుగుతున్నాడని వెదురు బొంగు ఒకటి తయారు చేసి అందులోపల ఆ ఆత్మను ప్రవేశపెట్టి భాగవత సప్తాహ చేస్తాడు. భాగవత సప్తాహ కనుక చదివినట్లయితే ఆ ఆత్మ పరమాత్మను చేరుకోవడం లేదా ఇంకో జన్మను ఎత్తడం జరుగుతుంది. ఎందుకంటే ప్రేతానికి ఎలా ఉంటుందంటే ఆకలి వేస్తుంది కానీ తిందామంటే తినలేకపోతుంటుంది, దాహం వేస్తుంది నీళ్ళు తాగలేకపోతుంటుంది, ఒళ్ళంతా మండుతూ ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన విషయాలు ఇవన్నీ అలా ఉంటుంది. అయితే మనకి చాలా వెబ్సైట్స్లో వాళ్ళు పూర్వజన్మల్లో జ్ఞాపకాలు వచ్చి, ఇప్పుడు మొన్న నేను కూడా రీసెంట్గా ఒకటి చూసా, ఒక పిల్లవాడికి పుట్టాడు అంటూ ఉండేవాడు మాటికి, మా అమ్మ అయితే ఇలా, మా భార్య ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, మా అమ్మ ఇలాంటి డ్రెస్సులు వేసుకుని, నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకుని. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఏమిటి ఈ అబ్బాయి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి పూర్వజన్మల వాడు షాప్ అంటాడు, వాళ్ళ అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, అక్కడ నేను దాచిపెట్టానంటే ఇవేంటని ఒక్కసారి సరైన మీరు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్తే నిజంగా నా షాప్ ఉంది, ఆ పేరు గల షాప్ ఉంది. అంతా కనుక్కుంటే నిజంగా ఆ ఫ్యామిలీలో పలానా వ్యక్తి చనిపోయాడని తెలిసింది. తీరా చూస్తే ఎలా చనిపోయాడంటే ట్రాక్టర్ కింద ఆయన యాక్సిడెంట్గా చనిపోయారంటే, కాదు వెనక నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దిందని చెప్పాడు. అలా ఆ ఫ్యామిలీ మొత్తం రావడం, అన్ని విషయాలు చెప్పడం, అప్పుడు అది వైరల్ అయింది బాగా. అలా ఏంటంటే మనిషికి ఆత్మ ఉంటుంది, ఆత్మ అనేదే లేకపోతే అన్నీ బాగుండి కూడా చనిపోయిన వ్యక్తి ఎందుకు లేవట్లేదు? ఆత్మ అనేటువంటిది ఉంది, అది పరమాత్మను చేరుతుంది, రకరకాల జన్మలు ఎత్తుతుంది. మన పురాణాలు చెప్పినటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరో ఆవిడ 8 నిమిషాల తర్వాత పుట్టి మళ్ళీ జన్మించింది, మళ్ళీ ఆత్మలోకి ప్రవేశించి మళ్ళీ జీవించింది కాబట్టి చెప్పగలిగింది. మరి లేకపోతే పరిస్థితి ఏమిటి? లేదంటాడు, ఇదంతా హంబక్ అంటారు, ఆత్మ లేదు, ఏమీ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు అంటూ ఉంటారు. కానీ పాపము పుణ్యము అన్నీ ఉన్నాయి. అది కూడా విదేశీ మహిళ అక్కడ వార్త కాబట్టి అది వైరల్ అయింది. అక్కడ చాలా ఉంటాయమ్మా, గోస్ట్ బస్టర్స్ అని ఉంటారు అక్కడ. మనలాగా ఇక్కడ పిండ ప్రదానాలు చెయ్యరు. అక్కడ అందరూ ప్రేతాత్మలుగా తిరుగుతుంటారు, గోస్ట్ బస్టర్స్ అని తిరుగుతుంటారు అక్కడ. వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ క్లీనర్స్ ఎలా వస్తారు, గోస్ట్ బస్టర్స్ వస్తారు, అక్కడ వచ్చి ఆ గోస్ట్లని పంపిస్తారు. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే ఆత్మ అనేటువంటిది ఉంది, పితృదేవతలు అనేవారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా పైకి స్వర్గం నరకం ఉంటాయంటారా? ఉంటాయి. వాళ్ళకు కూడా స్వర్గం నరకం రకరకాల. మనమైతే అన్ని క్రియలు చేస్తాం, వాళ్ళు చెయ్యరు కదా. చెయ్యరు అంటే ఇంకా వాళ్ళు అక్కడలాగా అనుభవించే దాంట్లో పుట్టాడు మనిషి. ఈ భూమి మీద భారతదేశంలో జన్మించడమే ఒక వరము, అన్నీ మన వాళ్ళు చేస్తారు. అది అందుకే దీన్ని వేద భూమి అంటారు. ఒకప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ వేదం చదివేవారు. ప్రతి ఒక్కరు ఎందుకు చదివేవారు అంటే వేదంలో సకలం ఉన్నాయి. వేదంలో ఆయుర్వేదం ఉంది అంటే ఒక వైద్యుడు వేదంలో ఉండే ఆయుర్వేదాన్ని నేర్చుకునేవాడు. ఒక రైతు వేదంలో ఏ పంటను ఎలా పండించాలో ఉంది వేదంలో, తెలుసా అమ్మ? అలాగే ధనుర్వేదంలో ఒక రాజులు ధనుర్వేదాన్ని అధ్యయనం చేసి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు అధ్యయనం చేసి ఎలాంటి వెపన్స్ వాడాలి వేదం నుంచి తీసుకునేవారు. వేదంలో లేని పార్ట్ అంటూ లేదు, తెలుసా అమ్మా? అన్నీ ఉన్నాయి. అంటే మనిషి బ్రతకడానికి కావాల్సిన వ్యవసాయం ఉంది, వెపనింగ్ ఉంది, ఒక దాంట్లో 21 రకాల ఫ్లైట్స్. ఇప్పుడు మీకు ఎందుకు 2000 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఒక ఆలయంలో చూస్తే కనుక అక్కడ ఫ్లైట్ బొమ్మ, హెలికాప్టరు, సైకిలు, అన్ని బొమ్మలు ఉన్నాయి. మరి 2000 సంవత్సరాల క్రితం మనకి హెలికాప్టర్ ఎక్కడుంది, ఫ్లైట్ ఎక్కడుంది? అంటే ఏమిటి? మనకు ఒకప్పుడు అన్నీ ఉండేవి, మధ్యలో పుష్పక విమానం అది రావణాసురుడు, అది వేరు మళ్ళీ. బట్ ఉండేవి 21 రకాలు ఉన్నాయి విమానాలు. ఒకటి కూడా 21 టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్. ఏదో ఒక విమానం కాదు అక్కడ. అందులో అన్నీ ఎలాగా అది అక్కడే ఉండి ఎలా వెళ్తుంది, అక్కడికక్కడ ఇలా ఫ్లయింగ్ సాసెస్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చాలా డెవలప్మెంట్ ఉంది, లేదని కాదు. కాకపోతే మధ్యలో ఎక్కడో నాశనం అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఏదో వచ్చింది, ఈ ఫోన్లో అన్నీ నాశనం అయిపోయాను, ఏదో కొంతమంది మాత్రం మిగిలేరు అనుకుందాం. ఆ తర్వాత జనరేషన్స్కి ఎవడో చెప్పేవాడు లేడు. ఎవడో ఎక్కడో ఆర్టికల్ రాశాడు ఓ 1000 ఏళ్ళ తర్వాత, అప్పుడు ఇలా ఫోన్స్ ఉండేవట అంటే అది అపనమ్మకం అనుకునేవాడు ఉంటాడు. ఒక మనిషి ఎక్కడో ఉంటే ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ నుంచి మాట్లాడే వాళ్ళంట, కనబడే వాళ్ళంట. అట్ట అలాంటిది ఏమీ లేదు, ఇదే సైన్స్ అనుకునేవాడు ఉంటాడు 1000 ఏళ్ళ తర్వాత కూడా. చెప్పలేము. అర్థమైందమ్మా? అది ఎవడు చూశాడు, దానికి ఏమిటి రుజువు అంటే
ఎక్కడి నుంచి తీసుకొస్తాడు రుజువు అయిపోయిన కాలానికి? అవును. నిన్న నువ్వు ఎగ్జాంపుల్ నిన్న పొద్దున ఏదో టిఫిన్ తిన్నావు, ఓ ఫోటో తీసుకోను ఒక వీడియో తీసుకోను అంటే రుజువు. నేను తిన్నానండి అంటే ఎవరు రుజువు? నువ్వే రుజువు. అంతే కదా. సో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మన శాస్త్రాలు చాలా గొప్పవి, అందులో సకలము ఉన్నాయి. సకలము గుర్తుపెట్టుకోండి. ఏదో వేదం అంటే ఏదో ఊరికేదో పూజ చేసుకోవడానికి కాదు, అన్నీ ఉన్నాయి అందులో. చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః.